హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ప్రస్తుతం విడుదలైన కాంతారా చాప్టర్ 1 గురించి. మహా హైప్ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించినంతకు మించిందా లేక కొన్నిసార్లు అంచనాలకి తగ్గకపోయిందా అన్నది నేడైతే మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే కాంతారా చాప్టర్ 1 కథ మొదటగా కాంతారా ముగింపు సమీపంలో ప్రారంభమవుతుంది. పంజుర్లి జాతర తరువాత శివ అనగా మన చిన్న రిషబ్ శెట్టి తండ్రి మాయమవునన్న విషయం తెలుసుకోవాలని గాఢంగా శ్రమిస్తాడు. ఆ మాయ వెనుక దాగిన దశాబ్దాల చరిత్ర ఆ కథకు మూలం. కాంతారా ప్రాంతాన్ని చుట్టూ ఉండే రాజశేఖర్ వంశం ఎప్పటి నుండినా ప్రబల పరిపాలకురాలిగా ఉంది. ఈ కేసులో బర్మా అంటే మన రిషబ్ శెట్టి అనే వ్యక్తి తన ప్రజల కోసం రాజ్యంలోకి ప్రవేశించిపోతుంది. మధ్యలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడమే కాదు, కనకవతి అనగా మన రుక్మిణి వసంత్ పాత్ర, ఆమె లక్ష్యం, బర్మ ఎవరో తెలుసుకోవాలన్న ప్రశ్నలు కథనైతే ముందుకు నడిపిస్తాయి. మిగిలిన భాగం ఆ విషయాలు ఎలా పరిష్కరించబడతాయో అనేది ఈ సినిమా యొక్క ఫోకస్. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్లను మనం చూసినట్లయితే ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ఇచ్చిన ద్విభూమిక అంటే నటుడు ప్లస్ దర్శకుడు ఘనంగా నిలిచింది. కథను సాంప్రదాయానికి భారతీయ సంస్కృతికి మేరలు పట్టిస్తూ నడిపించడం బాగుంది. సెకండ్ హాఫ్ లో హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్స్, బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులైతే చాలా ఆకర్షిస్తాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి నటన మునిగిపోయేలా ఉంటుంది. విజువల్స్ భారీగా, సన్నివేశాల శిల్పం అంటే షార్ట్ కాంపోజిషన్ మెరుగైనది. రాజా పాత్రలో జయరాం, విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య నటనలు విశిష్టంగా ఉన్నాయి. రుక్మిణి వసంత్ తన పాత్రలో జీవించేస్తుందనే చెప్పుకోవాలి. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చూపించింది. సాంకేతికంగా షూటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నేపథ్య సంగీతం వంటివి అన్ని అందుబాటులో ఉన్నత స్థాయిలో ఉన్నాయనే చెప్పొచ్చు. నిర్మాతల నిర్మాణ విలువలు కూడా ఒప్పుకునే రీతిలోనే ఉన్నాయి. ఇక ఈ సినిమా యొక్క మైనస్ పాయింట్లు అంటే కొన్ని నచ్చని పాయింట్లు కూడా ఉన్నాయి. కేంద్ర కథలోకి వచ్చే కొన్ని సీన్స్, ముఖ్యంగా మధ్యలోని కొన్ని పరిణామాలు రొటీన్ గా పరిపాలించబడ్డనటువంటి అభిప్రాయాన్ని అయితే కలిగిస్తాయి. నిరీక్షణలు కొంచెం తగ్గిపోతాయి. హైప్ లోని శక్తిని తారతమ్యంగా మొత్తం మూవీగా నిలబెట్టడం లేదు. రిషబ్ శెట్టి విలన్ మధ్య ట్రాక్ ఇంకా మరింత రచితంగా ఉంటే కథకు ఇంకా కొంచెం బలం ఉండేది. కొన్ని ప్రాంతాల్లో పేస్ కొంచెం స్లోగా పోయి కథ సాగకపోవడం గమనించబడింది. ఇక నటీనటుల యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూసినట్లయితే మన రిషబ్ శెట్టి పవర్ఫుల్, ఎమోషనల్ యాక్షన్ రెండిట్లోనూ బలంగా నటించాడు. పాత్రలో వేరియేషన్లు చూపించి మెరుగైన ప్రదర్శన అయితే ఇచ్చాడు. ఇక జయరాం రాజా పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పొచ్చు. ముఖ్యమైన సన్నివేశాల్లో మనసుకు తాకే నటన ఇచ్చాడు. గుల్షన్ దేవయ్య విలన్ గా బలమైన హోదాలో నిలబడ్డాడు. రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో నటనలో జీవం పోసేసిందనే చెప్పవచ్చు. స్క్రీన్స్ ప్రెజెన్స్ కూడా చాలా బాగున్నాయి. రాకేష్ పూజారి తదితరులు కూడా తమ పాత్రలో తగినంత శతవంతంగా అయితే నటించారు. ఓవరాల్ గా ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే కాంతారా చాప్టర్ 1 యాక్షన్ తో కూడిన గ్రాండ్ విజువల్ ఎంటర్టైనర్. భారీ అంచనాలు, భారీ విజువల్స్, భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించగలదు. కొన్ని రొటీన్ సన్నివేశాలు, ట్రాక్ పేస్ లో కొంత తేజం కొరత లభిస్తాయన్న ముఖ్యమైన భాగాల్లో సినిమా తన వరకు నిలబడి ఉంటుంది. రిషబ్ శెట్టి చేసిన వైవిధ్యపూరిత ప్రయత్నం, సాంకేతిక విభాగపు బలాలు, నటనతో ఈ సినిమా ఒక మంచి అనుభవంగా నిలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కాంతారా చాప్టర్ 1 రివ్యూలో మీరు ఏ విధంగా ఆస్వాదించారో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ లో ట్యాగ్ అయితే చేయండి. అదే విధంగా ఈ మూవీలో ఏ పాత్ర మీకు నచ్చింది, ఏ సీన్ మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగించింది అనేది కూడా ఖచ్చితంగా టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం షూట్ అండ్ షోను లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై ఫ్రెండ్స్.